హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ ఒక కప్పు గోధుమ పిండితో సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మనకి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ ఏమన్నా కావాలి అన్నప్పుడు ట్రై చేయొచ్చు. ముందుగా ఒక ప్లేట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ కలోంజీ సీడ్స్ అని మనకి మార్కెట్లో దొరుకుతాయండి, అవి 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు 3/4 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది, సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్న వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా చేత్తో నలుపుతూ కలుపుకోవాలి. మనకి ఇలా కలిపిన తర్వాత ఒక ముద్దలాగా అవ్వాలన్నమాట. ఈ వెన్న వేసి మనం బాగా కలుపుతున్నప్పుడు కొంచెం ఇలా చేత్తో పెట్టుకుని గుప్పెడుతో అన్నప్పుడు ముద్దలాగా అవ్వాలి. ఒకవేళ అలా ముద్దలాగా అవ్వలేదు అంటే మనకి కొంచెం వెన్న తగ్గినట్టు, వెన్న కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం తగ్గినట్టు అనిపించినట్టయితే అప్పుడు మళ్ళీ కొంచెం వెన్న వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ముద్దలాగా అవ్వాలి. మనకి చక్కగా ముద్దలాగా అయ్యింది కాబట్టి మనకి వెన్న సరిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలాని మరీ పల్చగా కాకుండా పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు చేత్తో బాగా మర్దన చేస్తే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం నూనె వేసుకుని పైన చుట్టూ రాసుకుని మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు బంగాళదుంప ముక్కల్ని మనం ఉడికించేసుకుని పక్కన ఉంచుకోవాలి. దీనికోసం ఒక 3 బంగాళదుంపల్ని ఉడికించేసుకుని గ్రేట్ చేసుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది. మనం ముక్కల్ని మ్యాష్ చేసుకున్నా సరిపోతుంది. ముక్కలు అంటే కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి కదా, అందుకని ఇలా గ్రేట్ చేసేసాను. దీనిలోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా కొంచెం కారం, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా దీనిలోకి ఈ పొటాటోకి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది. బాగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇంకా చాట్ మసాలా ఇష్టపడే వాళ్ళు చాట్ మసాలా కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ మసాలా అంతా కూడా ఈ ముద్దకంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దని తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత పైన ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ పెట్టుకుని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవాలి. మనకి మంచి షేప్ రావడం కోసం ఇలా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ పొటాటో ఉంది కదా, అదంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో స్ప్రెడ్ చేయకూడదండి, దానికోసం అది కొంచెం స్పేస్ ఉంచడం కోసం ఇలా చిన్న గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ ఇలా పెట్టుకుని చుట్టూ అంతా కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత మధ్యలో పెట్టుకున్న గ్లాస్ తీసేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మిగిలిన పీసెస్ని కూడా ఇదే విధంగా రోల్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ రోల్ చేసుకున్న తర్వాత ఒక డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్లోకి నూనెని బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ వచ్చేస్తుంది. లోపల ఈ చపాతీ లాగా పైన అవుటర్ పార్ట్ ఉంటుంది కదా, అది ఫ్రై అవ్వదనమాట. మనకి కలర్ వచ్చేసి అది ఫ్రై అవ్వకపోతే కొంచెం పచ్చి పచ్చిగా మెత్తబడిపోయినట్టుగా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినవన్నీ కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ ఈజీ స్నాక్ రెడీ అయిపోయిందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.